ఆదిలాబాద్ జిల్లా బాసరలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ఉధృతంగా మారింది. గ్రామ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రభుత్వం విఫలమయ్యారని ఆరోపిస్తూ స్థానిక యువకులు అధికారులను గట్టిగా నిలదీశారు. కేవలం దరఖాస్తులు తీసుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదని వారు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,000 పింఛన్ అందుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు అది ఎందుకు అమలు కాలేదని యువకులు ప్రశ్నించారు. బాసరలో అధ్వానంగా మారిన రోడ్లు, నిరంతర విద్యుత్ కోతలు, తాగునీటి కొరత మరియు ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, అనుకున్న స్థాయిలో ఇందిరమ ఇళ్లు మంజూరు కాకపోవడాన్ని యువకులు ఎండగట్టారు. ప్రజాపాలన కార్యక్రమాలు కేవలం సభలకే పరిమితం కాకుండా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా చూసి పరిష్కరించాలని యువత డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాసర్లో 7,000 ఓటర్స్ ఉన్నారు సార్. 24 ఇల్లు శాంక్షన్. ఎవరికి వస్తాయి 24 ఇల్లు? ఎవరికి సరిపోతాయి? మీరు ఒక్కరు మీ అధికారం కోసం, మీకోసము ఏదో 2 ఫోటోలు కొట్టుకొని ప్రజాపాలన చేస్తుంది. ప్రజల సమస్యలు వింటేనే ప్రజాపాలన. గ్రామసభ దేనికోసం వింటూ ప్రజల సమస్యలు విని మీ వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తేనే ప్రజాపాలన అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసి 2 మాటలు చెప్పేసి అయిపోయింది ప్రజాపాలన కాదు. బాసర్లో చాలా సమస్యలు ఉన్నాయి, దానిపైన నోట్ చేసుకోండి. మీరు లబ్ధిదారులకు ఒకళ్ళు ఇద్దరికి వస్తే అది కాదు సార్. ఇది ప్రతి ఒక్కరిని ఉద్దేశించి, ఎవరిని ఉద్దేశించి కాదు సార్. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి మేము అనుకుంటాం. అర్హులైన ప్రతి పేదవాడికి కూడా అందాలి. మీ స్కూళ్ళు, విద్యా వైద్యం మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. మన ప్రతి ఫ్రైడే రోజు మన బాసర్ వాళ్ళే టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. లేడీస్ వెళ్తారు నైట్ టైంలో. ఒక్క లైటింగ్ అనేదే లేదు సార్. లైటింగ్ వ్యవస్థనే లేదు.